కడప జిల్లా బద్వేల్ ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పించమే లక్ష్యంగా పల్లె పల్లెకు రితీష్ అన్న పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని బద్వేల్ టీడీపీ యువ నాయకుడు రితీష్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేల్ ప్రాంతంలోని గ్రామాల్లో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా పయనిస్తాం, పలకరిస్తాం, పరిష్కరిస్తాం అనే నినాదం పల్లె పల్లెకు రితీష్ అనే పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పాదయాత్ర దాదాపు 28 రోజుల వరకు కొనసాగి గోపవరం మండలంలో పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా బద్వేల్ రితీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాదయాత్ర గ్రామాల్లో చేసేటప్పుడు అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామ స్థాయిలో వచ్చిన సమస్యలను నాయకులతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు. గతంలో దివంగత నేత వీరారెడ్డి బద్వేల్లో ఎన్టీ రామారావుతో మాట్లాడి తెలుగంగ ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గత 21 రోజులుగా బద్వేల్ ప్రాంతంలో అన్ని మండలాల్లో పల్లె పల్లెకి రితీష్ అనే కార్యక్రమంతో పాదయాత్రతో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న పల్లెలన్నీ పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్ట నష్టాలు, రైతన్న కష్ట నష్టాలు, నిరుద్యోగంగా ఉన్న యువకుల కష్ట నష్టాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర ఆ రోజు నేను మొదలుపెట్టే ముందు మీటింగ్ రోజు ప్రెస్ మీట్లో కానీ చెప్పాను. ఇది ఒక కొత్త అనుభవం. ఈ అనుభవంలో మంచి చెడు రెండు తెలుసుకున్నాను. అక్కడ ప్రజలు పడే ఇబ్బందులు, ప్రజలకి ఎంతో దగ్గరయ్యే అవకాశం ఇది. ఈరోజు ఈ ప్రాంతంలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని నాయకులు మా అందరితో పాటు కూర్చొని మీకు పూర్తి స్థాయిలో పంచాయతీ వారిగా, గ్రామం వారిగా వచ్చిన సమస్యలు, వాటి మీద మా పోరాటం ఎట్లుంటుందో, వాటికి మేము ఇచ్చే హామీలు కానీ, ప్రభుత్వం వచ్చినాక ఈ హామీలు ఎలా తీరుస్తామనేది మీకు తెలియజేస్తాను. ఈరోజు ఈ ప్రాంతంలో పెద్దాయన వీరారెడ్డి గారు అప్పుడు తెలుగంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారితో కలిసి తీసుకొని రావడం జరిగినప్పుడు ఈ ప్రాజెక్టు ఉంది. కానీ ఈరోజు బద్వేల్ ప్రాంతంలో నేల ఉన్న భూమి ఉన్న సాగు త్రాగునీళ్ళకి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు ఉంది, కాలువలు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ అనేసి, పైగా ఇక్కడ 4 మండలాలకి సోమశీల వెనక జలాలు తీసుకొని వచ్చి పెద్ద చెరువు నింపి అన్ని చెరువులకి నీళ్ళు ఇవ్వాలనే అందరు రైతన్నలు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రాజెక్టులో ఈరోజు 14 టీఎంసీ పెట్టాల్సింది, లాస్ట్కి ఈరోజు 3 టీఎంసీ ఉంది. అవి కూడా కడప స్టీల్ ప్లాంట్ థర్మల్కి తీసుకెళ్తా అంటే ఈ ప్రాంతం ఎండిపోవాలా అనేసి మేమంతా ఈ అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పుడు అనేక మంది రైతన్నలు చెప్పిన కష్టాలు ఇవి. ఈ ప్రాంతం ఎండిపోతే ఇంకా దిగువ ప్రాంతంలో ఉన్న మెట్ట భూములు అసలు ఏ దిక్కుకు పోవాలో తెలియదు. దీంతో వలసలు బట్టి ఇక్కడి నుంచి మైగ్రేషన్గా అక్కడ ఇక్కడ లేబర్ కానీ ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు నిరుద్యోగం,